హలో ఫ్రెండ్స్, నేను మీ రాజమండ్రి రౌడీ. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ కలిసి రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సికింద్రాబాద్లో 8కి బస్ పికప్ ఉంది. సో మేము పొద్దున్నే మెట్రోలో స్టార్ట్ అయిపోయాం. రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తున్నామని మాకు నైట్ అంతా నిద్ర కూడా పట్టలేదు. రీచ్ అవుతామా లేదా అని డౌట్ వచ్చింది. బస్సులో కాసేపు అలా పడుకుందాం అనుకున్నాం, కానీ కళ్ళు మూసేలోపే రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చేసింది. మీరు ఎప్పుడైనా కనుక రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటే కనుక ఫుల్గా తినిరండి, ఎందుకంటే మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇదే రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రన్స్. ఇక్కడ మనం టికెట్ స్కాన్ చేసి లోపలికి వెళ్తే మనం తప్పకుండా మనకు ఒక స్టిక్కర్ ఒకటి అంటిస్తారు వీళ్ళు. ఇక్కడి నుంచి లోపల తిరగడానికి లోకల్ బస్సెస్ ఉన్నాయి, దానికోసం పెద్ద క్యూఏ ఉంది. అసలు దీనికి బస్సు ఎందుకా అనుకున్నాను, కానీ ఎక్కిన తర్వాత అర్థమైంది బస్ కంపల్సరీ ఉండాలని. ఎంట్రన్స్ నుంచి 5 to 6 kilometers లోపలికి తీసుకెళ్ళాడు. ఇక్కడ ఎగ్జాక్ట్ 9:45కి ఓపెనింగ్ సెరమనీ జరుగుద్ది. ఆ వెల్కమ్ అయితే చాలా బాగుంది, కానీ ఎండే కొంచెం ఎక్కువగా ఉంది. మంచిగా 15 minutes డాన్సెస్ వేస్తూ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో గ్రూప్ వచ్చి వెల్కమ్ డాన్స్ చేశారు. అది అయిన తర్వాత మేము ద వైల్డ్ వెస్ట్కి అయితే వెళ్ళాం. క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉంది. వీళ్ళు ఏంటంటే లైవ్ యాక్షన్ సీన్స్ చేసి చూపించారు, చాలా బాగుంది. అది అయిపోయిన తర్వాత మనం బస్ స్టాప్కి వెళ్ళిపోవాలి. ఖాళీగా ఉన్న ఒక బస్సు చూసుకొని ఎక్కేసాం. ఆ తర్వాత ఆ బస్సులో చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అన్నీ చూపిస్తూ తీసుకువెళ్తారు. అవన్నీ చెప్పడానికి మనకు ఒక గైడ్ కూడా ఉంటుంది బస్సులో. ఈ రోడ్ని గుర్తుపట్టారా? RRR మూవీలో జెన్నీతో మాట్లాడడానికి కార్ పంక్చర్ చేస్తారు కదా, ఆ సీన్ ఇక్కడే షూట్ చేశారు. ఇంకా ఈ ఫౌంటైన్ క్రిష్ మూవీలో ఉంటుంది. ఇంకా ఈ మహల్ని ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? ద ఫేమస్ చంద్రముఖి మహల్. ఈ ఫస్ట్ హౌస్ అత్తారింటికి దారేది మూవీ షూటింగ్ జరిగిన హౌస్. అండ్ ఆ లాస్ట్ హౌస్ ఏమో రెబల్ మూవీలో ప్రభాస్ హౌస్. ఈ స్ట్రీట్స్, ఈ హౌసెస్ అన్నీ కూడా గబ్బర్ సింగ్ మూవీలో మనం చూస్తాం. ఇందాక చంద్రముఖి మహల్ చూసాం కదా, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గుణశేఖర్ వాళ్ళ ఇల్లు ఇదే. ఇంకా ఈ స్ట్రీట్స్, ఈ హౌసెస్ అన్నీ చూడడానికి చాలా బాగున్నాయి. బయట నుంచి చూడడానికి, లోపలికి వెళ్తే చెట్లు తప్ప ఏముండవు, ఎందుకంటే బయటకు మాత్రమే సెట్టింగ్ అవి. ఇది ఈటీవీ భారత్ హెడ్ ఆఫీస్ అన్నమాట. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అందరికీ తెలుసు, చంపింది మాత్రం ఆ కొండ మీదే. ఇంక ఇదే మన సెంట్రల్ జైల్. చాలా వరకు షూటింగ్స్ అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. చూడ్డానికి నిజంగా సెల్స్లో ఖైదీలు ఉన్నట్టే ఉంది. ఇంకా ఇండోర్ షూట్స్, సెట్స్ వేసి చేస్తూ ఉంటారు కదా, అవన్నీ ఇందులోనే జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇది స్టోరీస్ ఫ్రమ్ ద భాగవతం అంట. లోపలికి వెళ్ళి చూస్తే
ఒక సభ జరుగుతున్నట్టు సెట్ వేసి చూపించారు. ఇంకా అక్కడి నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ రైల్వే స్టేషన్ సెట్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ పుష్ప షూట్ జరుగుతుందంట, వీడియోలు తీయొద్దంటున్నారు. అండ్ ఫైనల్లీ మన బాహుబలి సెట్కి అయితే వచ్చేసాం. ఇదే మాహిష్మతి రాజ్యం యొక్క బ్లూ ప్రింట్. ఇంకా డోర్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం అన్ని చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. పాపం మన దేవస్థానం అప్పటి నుంచి అలా సంఖ్యలతో ఇక్కడే వేచి చూస్తుంది. ఇంకా ఇది పార్ట్ 2లో ప్రభాస్ ఎంట్రీలో లాగిన రథం. మేము లాగుదామని ట్రై చేసాం కానీ ఇంచు కూడా కదలలేదు అది. ఇది మన బల్లాల దేవుడి వెహికల్. ఇది మన మాహిష్మతి సింహాసనం. అస్సలు ఖాళీ లేదు, ఫుల్ క్రౌడ్తో నిండిపోయింది ఫోటోల కోసం. ఇంకా ప్రతి సెట్ అక్కడ చాలా బాగున్నాయి, చాలా రియలిస్టిక్గా చాలా బాగున్నాయి. ఇది బాహుబలి దర్బార్ రెస్టారెంట్. ఇక్కడ డిషెస్ నేమ్స్ అయితే భలే ఉన్నాయి. ఇదే మన బల్లాల దేవుడి విగ్రహం. పాటలు చేసి ఇక్కడ పెట్టారు. ఇది సాహస్ అడ్వెంచర్ ల్యాండ్ అంట. ఇందులో మన యాక్టివిటీస్ ఏమైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు, కాకపోతే పెయిడ్. దాని తర్వాత యూరోపియన్ స్ట్రీట్స్కి వచ్చేసాం. ఈ హౌసెస్ అవి చాలా బాగున్నాయి. నిజంగా ఫారెన్ సిటీకి వచ్చినట్టే ఉంది. ఈ హౌసెస్, ఈ స్ట్రీట్స్ అవి చాలా బాగున్నాయి. అండ్ ఇది లైవ్ పర్ఫార్మెన్స్. దీంట్లో వాళ్ళు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అండ్ వర్చువల్ షూట్ ఎలా చేస్తారో మనకు లైవ్లో చూపిస్తారు. ఇక్కడ చూస్తే వాడి డ్రెస్ నిండా సెన్సార్స్ ఉన్నాయి. వాడు ఏం మూవ్మెంట్ చేస్తే ఆ స్క్రీన్లో ఉన్న అవతార్ ఆ మూవ్మెంట్ చేస్తుంది. అండ్ ఇదైతే మాకు చాలా బాగా నచ్చింది. మేమందరం గ్రీన్ స్క్రీన్లో ఉన్నాం, కానీ మాకు లైవ్లో అక్కడ స్క్రీన్ మీద మాత్రం వేరే కంట్రీలో ఉన్నట్టు చూపిస్తుంది. ఇంకా మేము అక్కడ అన్నీ మర్చిపోయి వేరే కంట్రీలో ఉన్నట్టు ఫీల్ అయిపోయి కొన్ని వీడియోస్ తీసుకొని వచ్చేసాం. ఇంకా దీని పేరు నాకు అంత ఐడియా లేదు. ఇక్కడ ఒక ఆయన ప్లే చేస్తుంటే ఇంకొక అక్క వచ్చి డ్యాన్స్ వేసి కాసేపు అందరినీ ఎంటర్టైన్ చేసింది. ఇంకా ఇది జాపనీస్ పార్క్. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి బటర్ఫ్లై పార్క్ అయితే వెళ్ళాం. లోపలికి వెళ్ళి చూస్తే అన్నీ నార్మల్గా కనిపించాయి, కాకపోతే వీడియోలోనే సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు. ఇంకా ఇదే వింగ్స్ సెక్షన్. ఇక్కడ రకరకాల బర్డ్స్ ఉన్నాయి.
ఇవి తెలుసుగా ఆస్ట్రిచెస్, ఒక్కోటి నా అంత ఉంది. ఇక ఇవి వాటి గుడ్లు. ఇంకా ఇది క్రిపాలు కేవ్. లోపలికి వెళ్ళి చూస్తే కొన్ని శిల్పాలు అవి ఉన్నాయి. అదంతా కవర్ చేసుకొని వచ్చేసాం. ఇంకా ఇది సన్ ఫౌంటైన్ అంట, చాలా బాగుంది. ఇవన్నీ కవర్ చేసేసరికి 3 అయిపోయింది మాకు టైం. అక్కడ కాసేపు బస్ కోసం వెయిట్ చేసి అక్కడి నుంచి మూవీ మ్యాజిక్ అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ మనల్ని ఒక ట్రైన్లో స్లోగా తీసుకువెళ్తూ మొత్తం అన్నీ చూపిస్తుంది. షూటింగ్స్ ఎలా జరుగుతాయి అవన్నీ. ఇదైతే చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. ఆ తర్వాత ఇది డోమ్ థియేటర్. లోపలికి వెళ్ళి చూస్తే అందరూ కూర్చొని ఉన్నారు. చిన్నపిల్లలు ఏదో చేస్తున్నారు షో. తరువాత వాళ్ళు వచ్చి కొన్ని పర్ఫార్మెన్సెస్ చేశారు. ఇక్కడేమో రెయినర్స్ జరుగుతుంది. ముందే తెలుసుంటే ముందే ఇక్కడికి వచ్చేసేవాళ్ళం. ఇది బోరాసుర. ఇది బయట నుంచి చూసి భయంకరంగా ఉంటుందేమో అనుకుని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద ఏమీ లేవు, నార్మల్గానే ఉన్నాయి. అండ్ ఇది మాత్రం బాగుంది, కళ్ళు తిరిగినట్టు అలా. ఆ తర్వాత అక్కడ మేము కాసేపు స్నేక్ అండ్ ల్యాడర్స్ ఆడుకున్నాం. ఫైనల్గా ఇది ఎక్కి దీంతో కంప్లీట్ చేసాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. టేక్ మై హార్ట్ గాయ్స్.